ఖచ్చితంగా నెల దగ్గర అవుతుంది. ఈరోజు ఆయన మరణించినప్పుడు కానీ, ఆయన దశ దిశ కర్మనాడు కానీ ప్రతి ఒక్కరూ తన సొంత కుటుంబ సభ్యుని మాదిరిగా అందరూ వచ్చి నాకు ధైర్యం చెప్పిపోయారు. తర్వాత చాలామంది చాలా గ్రామాల నుంచి పెద్ద ఆయన సంస్మరణ సభలు పెట్టాలి, మా ఏరియాలో మేమొక్కసారి ఆయన్ను స్మరించుకోవాలి, పిల్లలకు ఆయన గురించి తెలియాలి, పెద్దోళ్ళుగా మేము ఈ కార్యక్రమం చేపడతామని చెప్పి చాలామంది ప్రెజర్ చేస్తే సరే అని చెప్పాను. ముఖ్యంగా రామాపురం ఇది రాయచోటి మున్సిపాలిటీలో ఉన్న ప్రత్యేకత. ఎక్కడి నుంచి ఏ పల్లె నుంచి కానీ ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా చక్కగా రామాపురంలో వచ్చి ఇక్కడే నివాసం ఏర్పరచుకొని ఉంటారు. ఏ చిన్న సమస్య వచ్చినా డైరెక్ట్గా ఏ నాయకులు ఎవరు అవసరం లేకుండా పెద్ద ఆయన దగ్గరికి వచ్చి పని చేయించుకొని వెళ్తూ ఉన్నారు. అలాంటి ప్రజలుండే ఈ ఏరియా ఎంత అంటే పాలకొండారెడ్డి గారు రాజకీయాల్లో 1978లో ఆయన ప్రత్యేక పరిస్థితుల్లో ఓ సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ప్రజలందరూ కానీ అప్పటి రాజకీయ నాయకులు కానీ ఆయన్ను రాయచోటి శాసనసభ్యునిగా జనతా పార్టీ తరఫున నిలబెట్టారు. ఆ రోజు మడక గుర్తు మీద దాదాపు 2000 చిల్లర 3000 ఓట్లతో తొలిసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు 1978లో. తర్వాత 1983లో మళ్ళీ ఎలక్షన్లు వస్తే అప్పుడే మన తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అందరూ నిశ్శబ్దంగా ఆ రోజు పాలకొండారెడ్డి గారికి ఏ రాజకీయ పార్టీ కూడా అసెంబ్లీ టికెట్ ఇవ్వలేదు. అలా తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ కానీ ఆయన కూడా రాజకీయాల నుంచి విరమించుకోవాలని సైలెంట్ అయిపోయాడు. కానీ రాయచోటి నియోజకవర్గ ప్రజలు ఆయన్ను గమ్మన ఇంట్లో కూర్చొని కూడా ఆ రోజు వచ్చి ఇండిపెండెంట్ గా పోటీ చేయమని చెప్పి చాలా ప్రెజర్ చేసి ఏనుగు గుర్తు మీద 1983లో ఏనుగు గుర్తు మీద స్వతంత్ర అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించడం కూడా రాయచోట్లో దాదాపు 16,700 ఓట్ల మెజార్టీతో ఆ రోజు ఏనుగు గుర్తు మీద పాల్గొండారెడ్డి గారిని గెలిపించారు. ఆయన వచ్చింది సామాన్యంగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పాలకొండారెడ్డి గారు కమిట్మెంట్ రాజకీయంగా అతను తీసుకున్న నిర్ణయాలు కానీ అతను ఎంత పెద్ద లీడర్ అయినా గ్రామంలో ఎంత పెద్ద లీడర్ అయినా కూడా సామాన్యుడి పక్కనే ఆయన మొగ్గు చూపారు. ఎలాంటి సమస్య వచ్చినా వాళ్ళకు గ్రామాల్లో ఎటువంటి సమస్య వచ్చినా కూడా పేదల పక్కనే నిలబడి ఆ రోజు ఆయన నిలబడడం బట్టే 1983లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. అందరూ ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఎమ్మెల్యేల వాళ్ళనో ఎంపీల వాళ్ళనో అందరూ తెలుగుదేశం పార్టీలో చేరారు. పాలకొండారెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరింది పదవుల కోసం చేరా. పార్టీ టికెట్ ఇవ్వకున్నా కూడా ఆ రోజు నందమూరి తారక రామారావు గారిని నాదెండ్ల భాస్కర్రావు గారు ఇష్యూలో దించేసినప్పుడు ఎన్టీఆర్కు మద్దతుగా నేనున్నాను అని చెప్పి ఆ రోజు తెలుగుదేశం పార్టీలో చేరారు. చాలా క్లిష్ట సమయంలో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపి ఎన్టీ రామారావుకు మద్దతు తెలిపితే దానికి ప్రతిఫలంగా 1984లో పాలకొండారెడ్డి గారిని రాజంపేట పార్లమెంటు సభ్యునిగా ఢిల్లీకి పంపించారు నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు నుంచి కూడా ఏ రోజు ఆయన
వెన్నుతిరిగి చూడలేదు. అప్పటికి రాజశేఖర రెడ్డితో సఖ్యంగా ఉన్న 1983లో పేద ప్రజలంతా ఎన్టీఆర్ పక్షాన ఉన్నారని, బడుగు బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీనే న్యాయం చేస్తుందని నమ్మి ఆ రోజు తెలుగుదేశం పార్టీలోకి పోయి రాయచోట్లో బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయగలిగారు. బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ ఎవరు రాజకీయంగా ముందుండే వాళ్ళు కాదు. తాగేదానికి నీళ్లు ఉండేటివి కాదు, కరెంట్ ఉండేది కాదు. అలాంటి సమయాల్లో పాలకొండయ్య గారు ప్రతి తాండాలకు కానీ, ఎస్సీ కాలనీలకు కానీ, బీసీ కాలనీలకు కానీ, పేద ప్రజలకు కానీ, రైతులకు కానీ ప్రతి ఒక్కరికి విద్యుత్ సౌకర్యం అయితే ఏమి, రోడ్డు సౌకర్యం అయితే ఏమి, ముఖ్యంగా ధైర్యంగా ఎవరినైనా ఎదిరించి పల్లెల్లో నిలబడగలిగే ధైర్యం ఆ రోజు పాలకొండయ్య గారు పేద ప్రజలకు కల్పించారు. అదే ఆయన రాజకీయంగా ఇంత చేసింది. ఆయనే కోటీశ్వరుడు కాదు, గొప్ప రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తి కాదు. ఏదో సామాన్యుడిగా ఒక లారీ పెట్టుకొని నడుపుకుంటూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న పాలకొండయ్య గారిని రాయచోటి ప్రజా గుండెల్లో పెట్టుకొని చూసుకునింది. 1989 నుంచి 99 వరకు దాదాపు 6-7 ఎలక్షన్లలో, బై ఎలక్షన్లలో కానీ, జనరల్ ఎలక్షన్లలో కానీ పోటీ చేసిన అప్పటి కాంగ్రెస్ నాయకులు రాయచోట్ల మొత్తం స్టేట్ లో ఉండే రాజకీయ నాయకులంతా రాయచోట్ల కూర్చొని పాలకొండయ్య గారిని ఓడించిన మీ అందరి అండ వల్ల మొక్కవైన ధైర్యంతో 1994లో స్వల్ప ఓట్లతో ఓడిపోయినా కూడా ఎక్కడా వెనుకడుగు వేయకుండా 1999 నుంచి మళ్ళీ 2004 వరకు కంటిన్యూగా 10 సంవత్సరాలు శాసనసభ్యునిగా కొనసాగాడు. అలాగే రాజశేఖర రెడ్డితో ఉన్న పరిచయాలతో 2004లో కాంగ్రెస్ పార్టీలోకి రావాలని రాజశేఖర రెడ్డి గారు స్నేహితం మీద పిలిచిన సున్నితంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న గత 30 సంవత్సరాల నుంచి నేను మళ్ళీ పార్టీ మారి చెడ్డ పేరు తెచ్చుకోన్నా అని చెప్పి సున్నితంగా తిరస్కరించి తెలుగుదేశం పార్టీలో 2009లో ఆఖరిసారి పోటీ చేశాడు. తర్వాత రాజకీయ కారణాలు, రాజకీయ పరిస్థితుల వల్ల 2012లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినా మళ్ళీ మనకు 2024 వరకు పార్టీలో అవకాశం రాలేదు. కానీ దాదాపు 12 సంవత్సరాలు రాజకీయాలకు ప్రజల్లో ఉన్న మా కుటుంబం, రాజకీయాలకు దూరంగా ఉన్న తెలుగుదేశం పార్టీ మళ్ళీ 2024లో మీరు రాయచోట్లో వద్దు, రాజంపేటలో పోటీ చేయమంటే అక్కడ కొన్ని కుతంత్రాల వల్ల, కొంతమంది వెన్నుపోటు వల్ల, తెలుగుదేశం పార్టీలోనే నాయకులుగా ఉన్న కొంతమంది వెన్నుపోటు వల్ల మనం ఓటమి చెందినా కూడా ఎక్కడ మేము వెనక్కి తగ్గకుండా ప్రజలతోనే తిరుగుతున్నాం. కేవలం మీరంతా మా వెంట ఉన్నారు, మమ్మల్ని మీ బిడ్డ మాదిరిగా ఆశీర్వదిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారనే ధైర్యంతోనే మేము ఉన్నాం. ఈరోజు పరిస్థితి చాలా 2024లో ఉండయా 2024లో రాయచోట్లో తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ జరిగింది. రాజంపేటలో అన్న పోటీ చేశాడు, రాయచోట్లో రాంప్రసాద్ రెడ్డి గారు కూడా పోటీ చేశారు. ఈరోజు ఆయన గెలుపు కోసం దాదాపు 83 సంవత్సరాలు ఆయనకు నడవలేని పరిస్థితిలో కూడా పోయి మండుటెండలో ఆయన ఇంటికాడికి పిలిపించుకుంటే ఏమి, ఆఫీస్ కాడికి పిలిపించుకుంటే ఏమి, గ్రామాల్లో ప్రచారం చేసి రాయచోటిలో తెలుగుదేశం పార్టీ విజయానికి ఎంతో కృషి చేశాడు. ఆయన 1978 నుంచి 2024 వరకు ఆయన మరణించేంత వరకు కూడా పేదల కోసం ఆయన దగ్గరికి డైరెక్ట్ గా వచ్చి మాట్లాడి ఆయనతో ఎంతో సాన్నిహిత్యంగా ఉన్న ప్రజలలో, ముఖ్యంగా రామాపురం ప్రజలు కూడా, మీరు కూడా ఒకరు. అందుకు ఈరోజు మీరు ఎంతో ఆప్యాయంగా ఈరోజు సంస్మరణ సభ ఏర్పాటు చేసి పాలకొండయ్య గురించి ఒకసారి స్మరించుకుందాం. ఈరోజు పాలకొండయ్య గురించి యువకులకు అంత పేరు తెలుసగానే ఆయన రాజకీయ చరిత్ర తెలియదు. ఖచ్చితంగా ఆయన గురించి తెలియజెప్పాలి, ఆయన్ను స్మరించుకోవాలి. ఆయన్ను ఆదర్శంగా నిలుచుకొని ఎంతో మంది రాజకీయంగా ముందుకొచ్చారు. ఈరోజు ఎంతో మంది రాజకీయంగా ఆయన వల్ల ఎదిగారు. వాళ్ళందరూ
మేము ఒకసారి పాల్గొన్నాడు గారిని ఖచ్చితంగా స్మరించుకోవాలి. ఇలాంటి సభలు రాబోయే కాలంలో చాలా పెట్టుకుంటూ పాల్గొన్నాడు గారి గొప్పతనాన్ని కానీ ఆయన నాయకత్వ లక్షణాలను కానీ ఇప్పుడుండే రాజకీయ నాయకులకు తెలియజేయాలి అని చెప్తే నేను సరేనని చెప్పి ఈరోజు చేశాను. రాజకీయంగా పాల్గొన్నాడు గారు ఎన్ని సంవత్సరాల నుంచి ముఖ్యంగా ఎప్పుడు బడుగు బలహీన వర్గాల చేతుల్లో ఉండాలి, వాళ్ళందరూ పరిపాలించే శక్తి వచ్చే వరకు మనం రాజకీయాన్ని అందరికీ పంచాలి అని చెప్పి ఆయన పోరాడాడు. మేము కూడా మా కుటుంబ సభ్యులం కూడా ఖచ్చితంగా ఆయన చూపించిన దారిలోనే మేము కూడా ప్రయాణిస్తాం. ఏదైతే నిజాయితీగా మాకు పనిచేసి చేయమని చెప్పాడో పేద ప్రజలు కానీ రాజకీయాల మీద ఆధారపడిన బీసీ వర్గాలను కానీ మైనార్టీ వర్గాలను కానీ ఎస్సీ వర్గాలను కానీ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా రాజకీయం చేయండి, ఎక్కడా దౌర్జన్యాలు చేయకుండా రాజకీయం చేయండి. మన దగ్గరికి ఎప్పుడు భయపడి జనాలు రాకూడదు, ప్రేమగా ఆప్యాయంగా మన దగ్గరికి వచ్చి వాళ్ళ ధైర్యంగా వాళ్ళ సమస్యను మనకు చెప్పి పరిష్కరించే విధంగా మీరు రాజకీయాలు చేయండి అని చెప్పాడు. అలాగే చేస్తాం. ఖచ్చితంగా ఆయన చూపించిన దారిలోనే నిజాయితీగా పనిచేస్తాం. మా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు పేద ప్రజల కోసం, బీసీల కోసం, మైనార్టీల కోసం, ఉన్నత వర్గాల్లో కూడా ఆయన ఆదరించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరి కోసం మేము పనిచేస్తాం, మీకు అండగా నిలబడతాం. ఈరోజు రాజకీయంగా మాకు 2 ఎదురు దెబ్బలు తగిలిండొచ్చు, రాజకీయంగా మమ్మల్ని దెబ్బతీసిండొచ్చు. మీరు ఈరోజు తాత్కాలికంగా సంతోషపడండి. ఖచ్చితంగా ఇంతమంది జనాల ప్రోత్బలంతో ఇంతమంది జనాల మాకిచ్చే ధైర్యంతో మేము ఖచ్చితంగా ముందుకు పోతాం. ఏ పార్టీ కానీ ఏ రాజకీయ పార్టీ మాకు అండగా ఉన్నా లేకపోయినా మీ అండదండలతో ఖచ్చితంగా మేము ముందుకు పోతాం. రాజకీయంగా వెనుదిరిగి చూసేదే ఉండదు. ఖచ్చితంగా 2029లో రాయచోటి నియోజకవర్గం నుంచి మేము పోటీ చేసి చూపిస్తాం. మీ అందరి మద్దతుతోనే మేము ఖచ్చితంగా రాజకీయంగా నిలదొక్కుంటాం. మీ అందరికీ న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతాం. నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ మాకు ఎవరైతే ప్రోత్సాహాన్ని ఇచ్చినా ఏ రాజకీయ పార్టీ నాయకులకైనా అండగా నిలబడతాం. ఖచ్చితంగా పేద ప్రజలకు న్యాయం జరిగే విధంగా మేము మీ వెంట నడుస్తామని ఈ సభాముఖంగా తెలుపుతున్నాను. ఎంతో ఆప్యాయంతో నన్ను ఏ రోజు వచ్చినా ఎలాంటి సమయంలో వచ్చినా దాదాపు ఏ రాజకీయ నాయకులు కూడా ఒక 5 ఏళ్ళు పోటీ చేయకపోతే కనుమరుగైపోతారు. అలాంటిది మేము దాదాపు 14 ఏళ్ళు 12 ఏళ్ళు 2009లో పోటీ చేసిన తర్వాత మళ్ళీ 24 వరకు రాజకీయంగా లేకపోయినా ఏ పార్టీ మాకు టికెట్ ఇవ్వకపోయినా మీ అందరి అభిమానంతోనే మళ్ళీ తెలుగుదేశం పార్టీ 2024లో మాకు టికెట్ ఇచ్చింది. ఈరోజు మళ్ళీ కొంతమంది స్థానిక నాయకులు కానీ జిల్లా నాయకులు కానీ మాకు చేసిన ద్రోహానికి మేమెంతో కుంగిపోయినాం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నాన్న చనిపోయాడు. ఆయన ఆఖరి కోరికగా మమ్మల్ని రాజకీయంగా ఒక ఉన్నత స్థానంలో చూడాలనుకున్నాడు. కానీ నిజంగా ఎంతో బాధాకరమైన విషయం, ఆయన చనిపోయేటప్పుడు కూడా అదే హాస్పిటల్లో కూడా నేను మిమ్మల్ని ఒక స్థాయిలో చూడలేకపోయాను అని చాలా బాధగా చెప్పాడు. ఖచ్చితంగా ఆయన కోరిక తీరుస్తాం. మీ అందరి అండదండలు ఉండాలనే ధైర్యంతోనే పోరాడుతాడా. దాదాపు ఎవరు సహాయం చేయకపోయినా మీరు ఈరోజు ఇంతమంది ఏ చిన్న మొన్న గొట్టివీడిలో ఒక హరిజన వాడకు నన్ను పిలిచి సంసార సభ జరిపారు. వాళ్ళు ఎంత ప్రేమగా అంటే దాదాపు 80 ఏళ్ళు 70 ఏళ్ళు ఉండే వయసు ఉండే ఆడవాళ్ళు కూడా నన్ను సొంత బిడ్డ మాదిరిగా ఆడికి పిలిచి ఆదరించారు. నిజంగా 100-150 మంది ఉన్న సభలో ఎంత సంతోషం వేసిందంటే నిజంగా ఎవరికి కోట్ల ఆస్తులు వద్దు, ఏమొద్దు, మీ అభిమానము ప్రేమ మాకుంటే చాలు. ఎంత దూరమైనా పోరాడతాం, ఎవరినైనా ఎదిరిస్తామని సభాముఖంగా తెలుపుతున్నాను. ఈరోజు మీ అందరికీ మాట చెప్తున్నా, నాకు అధికారులు ఈరోజు అధికారంలో ఉన్నా లేకపోయినా మా నాన్న చూపించిన మార్గంలో నేను ముందరికి వెళ్తున్నాను. మీకే సమస్య వచ్చినా ఏదొచ్చినా నేను ముందరుండి నిలబడతాను. ఎంతగా ముడివేసకపోయారంటే
ప్రసాద్ కానీ సుబ్రహ్మణ్యం కానీ ఎమ్మెల్యేలు కాలే, ఎంపీలు కాలే, ఏమీ కాలేదు. మేము ఇంటికాడ వాళ్ళకి అధికారం ఉందా లేదా అని ఏ జనాలు ఆలోచించలే. వాళ్ళ ఇంట్లో సమస్య ఉన్నా, వాళ్ళ వీధిలో సమస్య ఉన్నా, వాళ్ళ గ్రామంలో సమస్య ఉన్నా చక్కగా మా దగ్గరికి వస్తారు. ఏ ప్రభుత్వం ఉంది, వీళ్ళ మాట చెల్లుతుందా చెల్లదా ఏమీ ఆలోచించరు. అయ్యా మాకు ఈ సమస్య వచ్చింది పరిష్కరించండి అంటారు. మా ఇబ్బందులు మేము పడి, మాకు అధికారులు పడినా పలక్కపోయినా మేము సహాయం మా పరిధిలో మేము నా చేతనైన సహాయం చేసి పంపిస్తున్నాను. ఖచ్చితంగా రాబోయే కాలంలో కూడా జనాల్లోనే ఉంటాను. ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులతో నేను పేద ప్రజల పక్షాన నిలబడతా, బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడతా, మైనార్టీల పక్క నిలబడతా. అగ్ర కులాల్లో కూడా మాకు మద్దతు తెలిపిన వాళ్ళు కానీ, ఎవరి దగ్గరైనా మోసపోయిన వాళ్ళు కానీ, ఎవరి దగ్గర నిరాదరణకు గురైన వాళ్ళు కానీ ఎవరు నా పక్క వచ్చి నిలబడినా తప్పకుండా వాళ్ళ కోసం పోరాడతాం, సహాయం చేస్తాం. నిజంగా ఈ రోజు ఇంతమంది మా దగ్గరికి వచ్చి నన్ను ఇక్కడికి పిలిచి పాలకొండాయుడు గారి సంసన సభకు అందరికీ మళ్ళీ నాన్నను గుర్తు చేసుకొని రాయచోటి పెద్ద ఆయనగా మీరు ఆయన అభిమానించే తీరు, వాళ్ళ బిడ్డలుగా మమ్మల్ని మీ బిడ్డగా చూసుకుంటే తీరు చూస్తుంటే మీ అందరికీ మరొకసారి పాదాభివందనం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.